మామూలుగా మన ఇంట్లో కార్ కొనాలి అనుకుంటాం. ఏ కార్ కొనాలి అని డిస్కషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్విఫ్ట్ డిజైర్ కొనాలి అని నిర్ణయించుకుంటాం. తర్వాత మనం మామూలుగా మన పనులకి రోడ్డు మీదకి వస్తాం. వచ్చిన తర్వాత నుంచి మన కళ్ళు తెలియకనే స్విఫ్ట్ డిజైర్ నే చూస్తూ ఉంటాయి. హే అదే మనం కొనబోయే కార్ అదే, హే రెడ్ కలర్ ఎలా ఉంది, హే గ్రే కలర్ ఎలా ఉంది అని మనం ఐడెంటిఫై చేసుకొని మాట్లాడతాం. కానీ ఎవ్రీడే మనం వర్క్ వెళ్ళేటప్పుడు అలాంటి స్విఫ్ట్ డిజైర్లు ఓ 10 తిరుగుతుంటాయి, మన ముందు నుంచి వెళ్తుంటాయి, కానీ మనం క్యాచ్ చేయం. ఎప్పుడైతే మనం ఇంట్లో ఈ కార్ కొనబోతున్నాం అనే ఒక ఇన్ఫర్మేషన్ ని మన బ్రెయిన్ కి ఇచ్చామో అప్పటి నుంచి మన బ్రెయిన్ ఏం చేస్తుంది, ఎగ్జాక్ట్ గా వాటి కోసం ఎదుగుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మన మైండ్ లో ఏదైనా రిజిస్టర్ చేస్తే ఇది కావాలి అని మైండ్ దానికోసం వెతుకుతుంది. చాలా మంది ఈ ర్యాట్ రేస్ లో పరిగెడుతూ ఏం కావాలో మనల్ని మనం క్వశ్చన్ చేసుకోం, పోతా ఉంటాం. పొద్దున్న లేస్తాం, వర్క్ ఉంది, ఏదో జరుగుతాం, వస్తాం ఇంటికి, అరే నీకు ఏం కావాలరా అంటే తెలియదు మనకి ఏం కావాలో. మనకి ఏం కావాలి అనేది క్లారిటీగా అనుకొని మైండ్ లో పెట్టేయాలి దాన్ని. ఇది ఉంటే ఇది బాగుంది రైట్ అంటే ఒక ఇల్లు కావాలి. ఇల్లు అంటే కాదు, వేగ్ గా ఉంటుంది. హౌ మెనీ బెడ్రూమ్స్, విల్లానా, అపార్ట్మెంటా, ఫస్ట్ ఫ్లోరా, 20th ఫ్లోరా, హై రైజ్డ్ అపార్ట్మెంటా, గేటెడ్ కమ్యూనిటీయా, లేక స్టాండర్డ్ అలోన్ బిల్డింగా, అవన్నీ కూడా మనం అనుకోవాలి. ఎందుకంటే అదే కదా మనకు కావాల్సింది. ఎంత క్లారిటీగా నువ్వు మైండ్కి ఎక్కిస్తావో కళ్ళు అంత పర్ఫెక్ట్ గా ఎదుగుతాయి, అవి మనకు వచ్చేస్తాయి. సో క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ ఉంటే మనకి రిసీవింగ్ ప్రాబబిలిటీ కూడా చాలా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రంగురంగుల బాల్స్ చేతిలో తీసుకుని ఇలా క్యాచ్ అనేసా, అప్పుడు ఏం చేస్తావు, ఏవో కొన్ని పట్టుకుంటావు అంతే కదా. అందులో ఒక రెడ్ బాల్ ఉంది, క్యాచ్ ద రెడ్ బాల్ అని చెప్పి ఇలా వేసా, అప్పుడు ఏం చేస్తావు, రెడ్ బాల్ ఎక్కడ ఏ మూల పడుతున్నా దాని దగ్గర డైవ్ కొట్టి మరి రెడ్డే పట్టుకుంటావు. ఎందుకంటే యువర్ మైండ్ నోస్ వాట్ టు క్యాచ్. సో క్లారిటీ ఈజ్ పవర్. ట్రై టు ఇంప్రూవ్ క్లారిటీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇన్ యువర్ గోల్స్. దట్స్ అబౌట్ ఇట్.